దూరంగా బొమ్మ యూనిట్లకి ఉచితంగా ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం నాకు విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యామిలీ. ₹1,20,000 పెంచడం జరిగింది. ఈబీసీ నేస్తం 45,000. పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. మనం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు బాగుండాలి, ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, వాలంటీర్స్ వ్యవస్థ ఏర్పాటు అన్నీ చేసి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అడుగుతా ఉన్నా. పేదలకు అందుబాటులో ఉండి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా మన కొమరిక గ్రామం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 15,52,00,000. పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైట్స్ కానివ్వండి, ఇతరత్ర 5,12,00,000 ఇచ్చారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా కొమరిక గ్రామ పంచాయతీలో మొత్తం 20,64,00,000 ఇచ్చినారు. మీరు ఊహించి కూడా ఉండరు. PMGSY కింద 5,60,00,000తో మీకు రోడ్డు వేయించాం, మీకు అందుబాటులో ఉన్నాం.
ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు మనతో ఉన్నాడు. 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించుకొని పార్టీ వదిలి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు వదిలి వెళ్ళిపోయినాడు పార్టీ? 2 విషయాలు. ఒకటి, నెల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన మదన్నని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున, 2 ప్రాంతాల్లో కూడా రెడ్లను పెట్టమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉప ముఖ్యమంత్రి